ప్రభునందు దేశీయ మిత్రులారా, ఈరోజు లాక్డౌన్లో భాగంగా 6వ ఆదివారం ఇది. మే నెలలో కూడా నిర్బంధంలోనే ఉన్నాము. దేశ ప్రజల యొక్క సంక్షేమమై ప్రజలను కాపాడే నిమిత్తమై ప్రభుత్వాలు నిర్ణయించిన ఈ లాక్డౌన్ సందర్భంగా ఆదివారం ఆరాధన లేదు. మందిరంలో ఆరాధన చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇండ్లలోనే కూర్చుని ఎవరింట్లో వారు ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధించే అవకాశం దేవుడిచ్చారు. బహుశా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవడానికి ప్రభువే ఈ నిర్ణయాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రాకడ సమయంలో జరిగే ఉగ్రతలు ఏ రీతిగా ఉంటాయో తెలుసుకోవడానికి దేవుడే మన కళ్ళ ముందు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. బాప్తిస్మం పొంది రక్షణ పొందాము, మందిరానికి వెళ్తున్నాం అనుకుంటున్నాం. కానీ నిజమైన క్రైస్తవునిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకమైన మనం పొందుకోలేని వారుగా ఉన్నామని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో జీవించారు. అంతకంటే ముఖ్యమైన విషయం, 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన తండ్రి సువార్తను ప్రకటించారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన గుడ్డివానికి కన్ను, మూగవానికి మాటలు ఇచ్చారు, కుష్ఠరోగుని స్వస్థపరిచారు, చనిపోయిన వారు సైతం సజీవునిగా లేపారు. అద్భుతాలు చేశాడు ఆయన. ఆయన ఈ లోకంలో ఉండగా మొదటిగా 12 మంది శిష్యులను సిద్ధం చేసుకున్నాడు. ఆ 12 మంది కూడా క్రీస్తును పోలిన వారిగా తయారు చేసుకున్నాడు. నిజమే, యేసు క్రీస్తు ప్రభు నేటి సంఘానికి మాదిరిగా ఉన్నాడు. ఏ స్వార్థము లేనివాడిగా నిస్వార్థముతో తన రూపములో తన స్వరూపమందు మానవ జాతిని ఎలాగైతే తయారు చేశాడో, యేసు ప్రభు కూడా 12 మంది శిష్యుల్ని కూడా ఆయన తనలో ఉన్న పోలికలతో గుణగణాలతో సిద్ధం చేశాడు. వెరీ షార్ట్ టైంలోనే యేసు ప్రభు యొక్క స్వరూపం శిష్యుల్లో మనం చూడగలుగుతున్నాం. నేడు క్రైస్తవుడైన ప్రతి విశ్వాసి కూడా శిష్యుడిగా మార్చబడాలి అనేది దేవుని కోరిక. యేసు ప్రభు అక్కడ 12 మందిని శిష్యులను ఏర్పాటు చేస్తే ఆ తర్వాత 12 శిష్యుల సంఖ్య పెరిగింది, 70 మందికి మార్చబడింది. 70 మంది మాత్రమే కాదు, 120 మంది అపోస్తలులు మేడగదిలో కూడుకున్నారు. ఆ రోజు పేతురు లేచి మాట్లాడినప్పుడు శిష్యుల సంఖ్య పెరిగింది. 3,000 మంది, 5,000 మంది, లెక్కకు మించిన మంది. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో వారు కూడా శిష్యులుగా పిలువబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మరి దేవుని పిల్లలమైన మనం మార్చబడేవారిగా ఉండాలి. ఆయన అపోస్తలులు శిష్యులుగా పిలువబడ్డారు. రక్షించబడిన మనం కూడా శిష్యులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. శిష్యులుగా ఉండడానికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన అర్హతలు లేక లక్షణాలు ఈరోజు కొన్ని మాటలు మీతో మాట్లాడి ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు శిష్యుడు ఉండాలంటే, శిష్యుడిగా ఉండాలంటే క్రీస్తును పోలి నడిచిన వాడై ఉండాలి. మొట్టమొదటిది, ప్రతి విశ్వాసి కూడా క్రీస్తును పోలి నడిచిన వాడై ఉండాలి. ఆయనను పోలి నడిచిన, ఆయనలో ఉన్న మాదిరి, ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనకు కలిగిన గుణగణాలు కలిగి ఉండడం, క్రీస్తును పోలి నడవాలి. మొదటి లక్షణం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన సమయాన్ని బట్టి క్లుప్తంగా ఈ విషయం మీద కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మన పితరుల కాలంలో మోషే వెనక యెహోషువ తయారయ్యాడు. యెహోషువ తయారు కాకపోతే మోషే చేసిన సేవ వ్యర్థమే. ఏలియా వెనుక ఎలీషా శిష్యుడు
ఆయన శిష్యునిగా తయారు చేశాడు. ఈనాడు రక్షించబడిన మనం మన పోలికలు లేక క్రీస్తు పోలికలు, క్రీస్తునికి వచ్చిన స్వారూప్యం మనలో ఉంది కదా. మనలాంటి వారిని ఎవరైనా మనం తయారు చేయగలిగామా? సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. మనతోనే పాటు ఈ పరిచర్య అంతరించిపోవాలా? నేటి సంఘాలు, చాలా సంఘాలు వారితోనే అంతరించిపోతూ ఉన్నాయి. కారణం ఏమనగా స్థానిక సంఘం నుండి శిష్యులు తయారు కావట్లేదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, నాయకుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా మనం శిష్యులను తయారు చేయాలి. మన భూమి మీద కొంతకాలమే ఉన్నాం. మా భూనివాస కాలము కొద్ది మాత్రమే, బెత్తునంత మాత్రమే ఉందని అంటున్నాడు పౌలు గారు. అయితే మనతో పాటు అంతరించిపోకుండా మన తర్వాత మన పరిచయం ఫలించాలంటే మనం శిష్యులను తయారు చేసే పనులు మనం ఉండాలి. ఎలీషా దగ్గర గెహాజీ అనే ఒక ఆయన ఉన్నాడు. నమ్మకమైన పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు. దురదృష్టశాత్తు అతడు ఇశ్రాయేలు సిరియా దేశం నుండి ఒక కుష్ఠరోగి సైన్యాధిపతి నయమాను వచ్చి సంతోషంగా సువార్తను విని నమ్మి వెళ్ళిపోతుంటే అతను వెనక్కి వెళ్ళి తాను పోగొట్టుకున్న కుష్ఠాన్ని తెచ్చుకున్నాడు. తనతో పాటు అనేక తరాల వరకు ఆ రోగం తనతో ఉండిపోయింది. దేవుని సన్నిధిలో ఉండవలసిన గెహాజీ తన పరిస్థితిని మర్చిపోయాడు. పరిచర్య మారింది, పద్ధతులన్నీ మారిపోయినాయి. దేవుని బిడ్డగా మనము, రక్షించబడిన మనము క్రీస్తు స్వరూపం ఉంటే కనుక మన తర్వాత వారిని క్రీస్తు సైనికులుగా, శిష్యులుగా చేయడానికి మనము ఇష్టపడాలి. సంఘములో ప్రతి విశ్వాసి శిష్యుడిగా మార్చబడాలి. ఎంతకాలమైంది మారుమనసు పొంది, రక్షణ పొంది, మందిరంలో చేర్చబడంటే 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నానండి. ఏంటి నీ వల్ల ఉపయోగం అంటే, ఏమి నువ్వు వస్తావు, కూర్చుని వెళ్ళిపోతావు, నా ఉపయోగం లేదు. నీవు మరి కొంతమందిని తయారు చేస్తే నువ్వు చేసిన పరిచయం నీకు ప్రతిఫలంగా ఉంటుంది. అనేకులకు, రాబో తరాలకి దేవునికరంగా ఉంటుంది. కాబట్టి నీలో ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి అనే సంగతి. పౌలు గారి జీవితంలో ఎన్నో సంగతులు మనం చూస్తాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునండి అంటాడు పౌలు గారు. పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎంత గొప్ప సంగతి! యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రం ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ప్రభువును అనేకులు పిలిచాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 16-20 వచనాల్లో పిలిచినప్పుడు వారు వెంబడించారు. పేతురు, ఆంద్రయ, రకరకాల వారు కొంతమంది వచ్చారు. యాకోబు, యోహాను, జబదయ, ఆ గ్రామస్తులంతా వారు వచ్చారు. వారు చనిపోయే వరకు కూడా యేసు ప్రభువుని వెంబడించారు. అంతేకాదు క్రీస్తు కొరకు వారు హతసాక్షులయ్యారు. ఈనాడు హతసాక్షులుగా పిలువబడుతున్నారు. క్రీస్తు కొరకు వారు జీవించారు, క్రీస్తుని వెంబడించారు, క్రీస్తు కొరకు చనిపోయిన వారుగా ఉన్నారు. వీరందరూ కూడా గలిలయ సముద్ర తీర ప్రాంత ప్రజలు. గలిలయ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల నీళ్లు ఉప్పుగా ఉంటాయి, కానీ గలిలయ సముద్రంలో నీళ్లు మాత్రం తియ్యగా ఉంటాయి. ఎందుకని అలాగని మరి మనం చూస్తే ఇవి హెర్మోను, ఆ పైనున్న ఆ కొండ మీద నుండి, పర్వతం మీద నుండి నిత్యము ప్రవహిస్తున్న నీళ్ళన్నీ కూడా గలిలయ సముద్రంలో పడతాయి. ఆ హెర్మోను మంచు చాలా గడ్డలుగా ఆ కొండ నిండా పట్టింది. ఆ నీరు ప్రవహించి గలిలయ సముద్రంలో పడడం వలన గలిలయ సముద్రం నీళ్ళు మాత్రం
ఎప్పుడు కూడా చాలా చక్కగా తీయగా ఈ సముద్రం యొక్క ప్రత్యేకత అనేది పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. బ్రతికిన చేపలను పట్టడానికి ప్రభు చేపలు పట్టేవారిని పిలిచాడు. కానీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి ఉన్న ఈ చేపలు పట్టడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రక్షించబడాలని, వారు బ్రతికించబడాలని ఆయన ప్రభు పిలుస్తూ ఉన్నాడు. సముద్రముకు విశ్వాసులు చేపలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చేపలు రక్షించబడేదిగా ఉండాలని ప్రభు కోరిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు పౌలు గారు. ఈనాడు ప్రతివారు ప్రతి క్రైస్తవుడు తనను గురించి ఆలోచించుకోవట్లేదు, కానీ ప్రక్కన వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మనం క్రీస్తులాగా మార్చబడేవారిగా ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన ఉందా? నీకు సంఘమును గూర్చిన ప్రసవ వేదన, క్రైస్తవ్యాన్ని గూర్చిన ప్రసవ వేదన, క్రైస్తవుడు శిష్యుడిగా మార్చబడాలనే ప్రసవ వేదన నీ హృదయంలో ఉందా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆయన దేవాతి దేవుడై ఉండి పరలోక భాగ్యాన్ని అనుభవించాలని కోరిక అనుకోకుండా రిక్తుడిగా తను తాను మార్చుకొని దాసుని స్వరూపము ధరించుకొని తను తానే అప్పగించుకొనని ఫిలిప్పీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే పౌలు గారి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. యేసు ప్రభువులో ఉన్న ప్రేమ, ప్రవర్తన, క్షమాపణ, ఆయనలో ఉన్న ఓర్మి, త్యాగము మన జీవితాల్లో కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములు మనము ఓపిక కలిగి ఉండాలి అని. ఈ మాటల యొక్క సారాంశం ఏంటంటే, క్రీస్తును పోలి నడుచుకోవడం. ఎప్పుడైతే మనము శిష్యుడిగా ఉండాలని ఆశిస్తూ ఉన్నామో, క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలి. విశ్వాసి ఎప్పుడు విశ్వాసగా ఉండడం కాదు, విశ్వాస శిష్యుడిగా మార్చబడాలి. నేటి సంఘాల్లో జరగని సంగతి. ఒకళ్ళేమైనా కొంచెం మారితే తిరుగుబాటు, 2 పాటలు బాగా పడితే తిరుగుబాటు, ఒకసారి వాక్యం చదివితే తిరుగుబాటు. పరిస్థితిని బట్టి పాస్టర్ గారు ఏదో అవకాశం ఇస్తే పాస్టర్ గారి మీద దుర్భాషలు, వ్యతిరేకత తీసుకొచ్చి స్థానాన్ని కొల్లగొట్టి దావీదు సింహాసనాన్ని అబ్షాలోము కొల్లగొట్టినట్లుగా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. నువ్వు నిజంగా దాసుని స్వరూపం నీలో ఉంటే శిష్యుడిగా నువ్వు మార్చబడతావు. దేవుని సన్నిధిలో ఒకడు గొప్పవాడుగా ఉండాలంటే అతను తగ్గించుకున్న వాడై ఉండాలి, దాసుడై ఉండాలని వాక్యం చెప్తాను. ఆయన మరణానికి ముందు శిష్యులందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కడిగడైన తగ్గింపు. అప్పటికి వాళ్ళకి ఆలోచన ఉంది, యేసు ప్రభు చనిపోతున్నాడు కదా, మన నాయకుడు తర్వాత నాయకత్వం ఎవరికనే ఆలోచన ఉన్నప్పుడు నాయకత్వం ముఖ్యం కాదు, తగ్గింపు ముఖ్యం అని చెప్పి జ్ఞాపకం చేశాడు ఆయన. యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలంటే 2వ లక్షణాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-4 వచనాల్లో మనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను అని. వీళ్ళ 2వది, ప్రతి క్రైస్తవుడు
వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనం శిష్యులుగా పిలువబడతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు కూడా మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచుండిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు అన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారై ఉన్నట్లయితే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుందురు అన్నాడు. వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యము పాదములకు దీపము, వాక్యము బ్రతికించేది, వాక్యము మేఘస్తంభము లాంటిది. నీ వాక్యములను బ్రతికించుతున్నది అన్నాడు. పాదలో నెమ్మది కలిగిస్తూ ఉంది, త్రోవకు వెలుగునిచ్చేది, అది జీవహకు ఎంతో మధురమైనది. వాక్యము తేనె కన్నను, జుంటె తేనె ధారల కన్నను మధురముగా ఉందని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, మనము వాక్యానుసారముగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యానుసారంగా జీవించడం అంటే శరీరసాక్షిగా ఉండకూడదు. మనం సగం లోకం సగం దైవం కుదరదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. దానియేలు జీవితంలో బబులోనులో అన్య దేశంలో అతను గొప్ప నాయకత్వాన్ని పొందుకోగలిగాడు. అంతే శిక్ష కూడా అతనికి కలిగింది. అతన్ని నాశనం చేయడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాజును పొగిడారు, రాజా మీ ప్రతిభను దేశమంతటా పెడుతున్నాము, 30 దినాలు ఎవరు కూడా ఏ దేవునికి కూడా మొరపెట్టడానికి వీల్లేదు. బహుశా ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అట్టి వారిని సింహాల బోనులు వేస్తాం, రాజా మీరు ఆజ్ఞయిస్తే ఇది నెరవేరుస్తామని చెప్పినప్పుడు రాజు సంతకం పెట్టాడు, తాకీదు సిద్ధం చేసుకున్నాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు గ్రంథంలో రాయబడింది, ఇట్టి శాసనము కలిగినను యథాప్రకారము దానియేలు యెరూషలేము వైపు తన కిటికీ తలుపును తీసి అతడు దేవునికి ప్రార్థన చేయొచ్చు వచ్చాడు. శాసనము ఎరిగుండి, కష్టము ఎరిగుండి అలా చేస్తే అలా వ్యతిరేకించిన వారిని సింహాల బోర్లు వేయడానికి రాజ్యాజ్ఞ తీసుకెళ్లారు. సింహాల బోర్లు కూడా అతను పడవేయడమే, పడగానే మొక్కాల మీద పడ్డాడు. తన చుట్టూ ఇంచుమించుగా 15 సింహాలు ఉన్నాయి, అవి కూడా తనతో పాటు మోకరించాయి. ప్రియులారా, వాక్యము బ్రతికిస్తుంది, ప్రార్థన బ్రతికి జీవింపజేస్తుంది, దేవునితో సహవాసం చేసేది. నీ జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. నీవు విశ్వాసమైన నీవు దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము శిష్యులముగా మార్చబడాలి. అలాగే శిష్యులుగా మనం మార్చబడాలంటే రెండవ లక్ష్యం వాక్యానుసారముగా జీవించుట. రెండవ అనుభవం వాక్యానుసారముగా జీవించుట. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాలు మనం చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. పిల్లరా, వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు దేవుడు అన్నాడు. ఆది కాండంలో ఆది యందు వాక్యముండని అన్నాడు. వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు. ఎప్పుడైతే మనం లోకములో శిష్యులుగా ఉన్నా, మనం క్రీస్తును పోలి నడుచుకుంటామో వెంటనే రెండవ అనుభవం వాక్యానుసారంగా నడుచుకోగలుగుతాం. వాక్యం అనగా ప్రభువుతో సహవాసం, దేవునితో సహవాసం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనం చదవగలిగాం. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుందురు అన్నాడు.
పేతురుని సిలువ మరణానికి ముందు ప్రభు 3 ప్రశ్నలు అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అయితే నా గొర్రెలు కాయమన్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నా గొర్రె పిల్లలు కాయమన్నాడు. పేతురు, నిజముగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఆయనకి తెలుసు ఇతను నమ్మకస్తుడు కాదని. మాటకు పేరుకు మాత్రమే, కానీ క్రియలలో ప్రభువుకు దూరమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మగ్దల గ్రామానికి చెందిన మగ్దలైన మరియా, 7 దెయ్యాలు పట్టిన మరియా, ఆమె ప్రభువును వెంబడించింది, తిరిగి లేచే వరకు వెంబడించింది. శిష్యులు ఆ సమయంలో ఆయనతో కూడా వెంబడించలేదు. వారు బోధించారు కానీ వాక్యానుసారంగా జీవించలేదు అనే సత్యం మనం చూస్తున్నాం. మీరు వాక్యమందు నిలిచి ఉన్నవారై ఉండాలి. నిజముగా నాకు శిష్యులై ఉండాలంటే నిలిచి ఉండేవారై ఉండాలి. మీరు నాకు వాక్యమందు నిలిచిన వారై ఉండాలి. తను తాను బోధించుకోవడమే కాకుండా ఇతరులకు బోధించుట వాక్యానుసారం కాదు. ఇతరులకు బోధించే ముందు మనల్ని మనం బోధించుకోవడం కూడా మనకెంతైనా అవసరం. మనం అద్దం దగ్గర నిల్చుని చూస్తున్నప్పుడు మనల్ని మనం ఎలా ఉన్నామో, ఎలాగైతే రుజువు చేసుకుంటున్నామో, అలాగే దేవుని వాక్యం దగ్గర మనం నిలబడినప్పుడు మనం ఏమై ఉన్నామో, ఎలా ఉన్నామో క్లియర్గా అర్థమవుతుంది. 119వ కీర్తన 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. 50వ వచనంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ప్రభువును నమ్మిన మనము ఆయన వాక్యముల గురించి ప్రకటించుటలో, జీవించుటలో నిర్లక్ష్యము కాకుండా ఈ 3 అనుభవాలు మన జీవితాల్లో ఉండాలని ఎప్పుడైతే ఉన్నావో ఆటోమేటిక్గా మనం శిష్యులుగా మనం నడుచుకోగలుగుతాము. యేసుక్రీస్తు శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నావా? అలా అయితే మొదటి మాట, నీవు క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తుకు శిష్యునిగా ఉండాలని ఆశపడుతున్నావా? అలాగైతే నీవు వాక్యానుసారముగా జీవించాలి. యేసుక్రీస్తుకు శిష్యునిగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని చిత్త ప్రకారం నడుచుకునే విశ్వాసిగా ఉండాలి. అప్పుడే దాన్ని క్రీస్తు కేంద్రిత కుటుంబం అని చెప్తాను. ఎంతకాలమైంది మనం బాప్తిస్మం పొంది, బాప్తిస్మం పొంది, ఎంతకాలమైంది సంఘములో చేర్చబడి, మార్పు ఏదైనా మన జీవితంలో ఉందా? మార్పు మన జీవితంలో ఉందా? ఎన్నో తుఫాన్లు మన మీదకి వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు మన మీదకి వస్తూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన విపత్తులు మన మీద ఎదురాడుతున్నాయి. పిల్లారా, ఇవన్నీ దేవుని పిల్లలమైన మనం క్రైస్తవులను పేరు చెప్పుకుంటూ లోకంలో నటిస్తున్న మన జీవితాలకు ఒక హెచ్చరికగా దేవుడు ఇవన్నీ పంపిస్తూ ఉన్నాడు. సునామీలు అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భయంకరమైన వైరస్. సరికాదంటే నిన్ననే విశాఖపట్నంలో భయంకరమైన ఆ వాయువు విడిచిపడడం ద్వారా వందలాది మంది చనిపోతూ ఉన్నారు. పిల్లల నలుమూలల ప్రమాదం అంచుల్లో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మందిరంలో మనం ఉండకపోయినా, ఈ ఆరాధన సమయం నీవున్న చోటనే దేవుని శిష్యుడిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా, దేవుని పిల్లలుగా ఉంటున్న మన జీవితంలో మనం మార్చబడి రూపాంతరం చెందిన వారిపై శిష్యులుగా ప్రకటించే వారిగా ఉండాలి. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని